ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలు రంగంలోకి దిగిన విశాఖ నేవీ టీం. ప్రమాద తీవ్రత భయంకరంగా ఉంది. మిషనరీ లోపలికి వెళ్లే అవకాశం లేదన్న జూపల్లి. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరిస్తామన్న ఉత్తమ్. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోంది. బాధితులు క్షేమంగా బయటకు రావాలి. ఎస్ఎల్బీసీ ఘటనపై కిషన్ రెడ్డి కామెంట్స్. ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమరం. సమావేశాలకు హాజరవుతున్న జగన్ అండ్ టీం. భద్రతపై సీఎస్ డీజీపీకి స్పీకర్ సూచనలు. ప్రజల పక్షాన పోరాడేందుకు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అవమానిస్తున్నారు. సమస్యలపై నిలదీస్తామన్న వైవి సుబ్బారెడ్డి. ప్రజల గొంతుని అసెంబ్లీలో వినిపిద్దాం. జనం ఆకాంక్షల్ని చట్టసభల్లో చర్చిద్దాం. భాష మాత్రం హుందాగా ఉండాలన్న పవన్. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో పేపర్ ప్లేట్ పరిశ్రమలో మంటలు. 2 ఫైర్ ఇంజిన్లతో ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు వస్తుంది. డ్రామాల అడ్డం మానుకోవాలన్న అంబటి. నష్టాల నుండి స్టీల్ ప్లాంట్ బయటపడుతుంది. జూలై నాటికి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభిస్తాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కామెంట్స్. కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. గ్రూప్ 2 అభ్యర్థుల్ని మోసం చేశారు. ప్రజల పక్షాన వైసీపీ నిలబడుతుందన్న కన్నబాబు. కాకినాడలో మరోసారి రేషన్ బియ్యం కలకలం. పోర్ట్ సమీపంలో 4 లారీలు సీజ్. 92 మెట్రిక్ టన్నుల రైస్ స్వాధీనం. వినుకొండ వైసీపీలో అసమ్మతి జ్వాలలు. బొల్లాను ఇన్ఛార్జిగా తొలగించాలంటూ డిమాండ్. జగన్తో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్న వైవి. 14 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామన్న కిషన్ రెడ్డి. రేపటితో ముగుస్తున్న ఎమ్మెల్సీ ప్రచారం. ఇవాళ 3 జిల్లాల్లో రేవంత్ పర్యటన. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్న సీఎం. బీసీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. బీజేపీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఈటెల. మంత్రాలయంలో కన్నడ సూపర్ స్టార్ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న శివరాజ్ కుమార్. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు. అగ్ని ప్రమాదం. పల్నాడు జిల్లా కోటప్పకొండపై అగ్ని ప్రమాదం. పాత కోటేశ్వర స్వామి మార్గంలో మంటలు ఆర్పేస్తున్న ఫైర్ సిబ్బంది. ప్రపంచవ్యాప్తంగా మహాకుంపై చర్చ. యువతకు ప్రేరణగా నిలుస్తుందన్న ప్రధాని. కొందరు హిందూ ధర్మాన్ని అవమానించారని ఆగ్రహం. ఇవాళ పీఎం కిసాన్ నిధుల విడుదల. బీహార్లో రిలీజ్ చేయనున్న ప్రధాని. రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ. ఈ రోజు నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు. విపక్ష నేతగా అతిశి. కాగ్ నివేదికను బయటపెట్టాలన్న ఆప్. విరాట్ కోహ్లీ మరో రికార్డ్. వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి. అత్యధిక పరుగుల జాబితాలో 3వ స్థానం. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. 6 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలరేగిన కోహ్లీ.